1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అమ్మ. మామూలుగా ప్రతిదానికి ఇంట్లో ఒకటే మాట అనుకుంటూ ఉంటారు. ఆ నలుగురు ఏమనుకుంటారు? ముఖ్యంగా ఆడపిల్లల కల్లా తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచించేది ఆ నలుగురు గురించి ఆలోచిస్తారు. ఆ నలుగురు ఎవడో ఇప్పటికీ తెలియదు, కానీ ఆ నలుగురు అరే బయటికి పోతే ఆ నలుగురు ఏమనుకుంటారో, రేపు నీ సంసారంలో ఏమన్నా ఇబ్బందులు వచ్చి నువ్వు మా దగ్గరకు వస్తే ఆ నలుగురు ఏమనుకుంటారో కదా. ప్రతి దానికి ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు అసలు ఆ నలుగురు ఆ నలుగురు ఎవరంటే మనకు సహాయం చేయకుండా మన మీద దుమ్మెత్తి పోస్తారు చూడండి. మనం ఇబ్బందులు పడుతుంటే పక్క నుండి మనకి ఎప్పుడు అవసరమైనప్పుడు ఏం సహాయం చేయని వాళ్ళే ఆ నలుగురు. సూపర్. మన పక్కన వాళ్ళు మనకు సాయం చేయరు. సొసైటీ మన ఇబ్బందులు ఏం కనుక్కోదు. మన చుట్టాలు, అసలు చుట్టాల అంత దరిద్రం ఇంకొకటి లేదు కదా. ఒకనొకప్పుడు ఫ్రెండ్స్ అన్న సాయం చేస్తారు కదా, చుట్టాలు రాళ్ళు శ్రేయడానికి అయిన వాళ్ళే ఉంటారమ్మా. అదే ఇంట్లో వాళ్ళు ఎంతమంది ముగ్గురు అయిపోయారు కదా, నలుగురు. ఇంకెవరు ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు మన చుట్టాలలో ఇంకా కొంతమంది ఇంకా రక్త సంబంధీకులు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేసి మనం ఏం చేస్తామంటే మన కోసం మనం బతకమండి. అంతసేపు వచ్చి ఆ నలుగురు ఏమనుకుంటారు, నన్ను నేనేమనుకుంటాను అనేది మాత్రం అనట్లా. ఆ నలుగురు అంటే వీళ్ళే నలుగురు పనికిరానోళ్ళు, మనకు ఆపదలలో సహాయం చేయని వాళ్ళు, మన గురించి పట్టించుకోని వాళ్ళు, మనం బాగుపడితే ఏడ్చేవాళ్ళు, వీళ్ళే ఆ నలుగురు. సూపర్. వీళ్ళే ఆ నలుగురు, ఇంకెవరు లేరు. సపోజ్ ఇప్పుడు మీకు ఒక అబ్బాయి ఉన్నాడండి, ఆ అబ్బాయికి ఏంటి చక్కగా ఇంజనీరింగ్ చెయ్యాలని, కానీ మీ తల్లి వాళ్ళ మీ బాబాయ్ వాళ్ళ అబ్బాయి డాక్టర్ కాబట్టి మీరేమనుకుంటారు, డాక్టర్ చదవాలని. అరే వాళ్ళ ఇంట్లో మన బాబాయ్ వాళ్ళ ఇంట్లో అందరూ డాక్టర్లు రా, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు, నువ్వు డాక్టర్ చదువు. వాడు డాక్టర్ చదువువాడు ఏం చదువు, వాడికి ఇంట్రెస్ట్ లేదు అంతే కదా, వాడేమనుకుంటాడు. కాబట్టి నువ్వు డాక్టర్. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు చదవమంటే నేనేం చదువుతాను. సో ఆ నలుగురు కోసం ఏమైంది, మీ జీవితం నాశనం అయిపోయింది అంతే కదా. అట్లాగే చాలా మటుకు ఆ నలుగురు అనుకొని మనకేం కావాలో అనేసి మన రిమోట్ తీసుకెళ్లి ఆ నలుగురు చేతిలో చౌరాస్తాలో వేస్తున్నాం. ఎవడికి కావాల్సిన వాడు ఆడు తిప్పుకుంటున్నాడు. మన మీద ఏం చేస్తూ ఈ ఛానల్ బాగలేదని ఇంకొక ఛానల్ మార్చుకుంటా, ఈ ఛానల్ మళ్ళీ ఇంకొకటి వస్తాడు, నలుగురిలో ఇంకో ముగ్గురు వస్తాడు, వాడు వచ్చి ఇదేం ఛానల్ వాడు మార్చుకుంటాడు. సో ఆ నలుగురికి కూడా వాళ్ళకి వాళ్ళే సఖ్యత లేదు. కానీ ఐదో వాళ్ళ మీద పడడం ఏంటంటే ఈ నలుగురి సొసైటీ వాళ్ళు. మీరు ఏం చేసినా అంటారండి సొసైటీ, మీరు బాగుండండి, ఈ ఒళ్ళు పగరెక్కింది, తన పని తను చూసుకోకుండా వాళ్ళకి ఎందుకండి, ఆమె అందరికి అట్లా హెల్ప్ చేస్తుంది వాళ్ళే అంటారు. పోనీ చేయలేదు ఏమిటండి, అంత డబ్బులు సంపాదిస్తుంది, కనీసం పిల్లికి కూడా బిచ్చం పెట్టదండి. ఎవరు, మళ్ళీ వాళ్ళే. ఓకే, పక్కన వాళ్ళు ఉంటారు, పక్కన ఇరుగు పొరుగు వాళ్ళకి ఏం పని ఉండదు, పని పాట ఉండదు. యాండి మీ వారేంటండి పొద్దున వెళ్తారు రాత్రి వస్తారు, మిమ్మల్ని ఏం పట్టించుకోడా, ఆ భార్యకు లేదు బాధ పక్కన ఆవిడికి వస్తుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళే ఆ నలుగురు. కాబట్టి ఏం చేయాలంటే మనం ఆ నలుగురు అనే వాళ్ళు మన దగ్గర నుంచి తీసిపారేయాలి. అంటే జనరల్ గా నలుగురితో మంచిగా ఉండు అనేది వేరే, ఆ నలుగురు ఏమనుకుంటారు వేరే. అంటే నలుగురితో మంచిగా ఉండు అంటే రేపొద్దున మనం పోయినప్పుడు ఆ పాడ మోయడానికి ఒక నలుగురు కావాలి. కాబట్టి ఒక నలుగురితో మంచిగా ఉండు, అందరితో ఎందుకు శత్రుత్వము. కాబట్టి మనం పోయినప్పుడు ఆ నలుగురు ఉంటేనే కదా నీ పాడ కింద నుంచి పైకి లేస్తుంది అనేది అదొక పాజిటివ్ సెన్స్. ఇదేంటంటే ఏమనుకుంటారో అనుకొని ఏం చేస్తున్నామంటే మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటున్నాం. నాకేం తినాలనుందో ఏమో నాకు తెలీదు, హోటల్కి వెళ్తామండి, హోటల్కి వెళ్తే ఏం చేస్తారు, తల్లి తండ్రి పిల్లలు వెళ్తారు, పిల్లలు స్టైల్ గా స్పూన్తో తింటారు. తల్లి ఏం చేస్తుంది, నాలాంటిది స్పూన్ ఎందుకే చక్కగా నాకు చేయుందని శుభ్రంగా అమ్మ చూడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు చూడు, నిన్న అందరు స్పూన్తో నాకు స్పూన్తో తినడం రాదు, నాకు రాదు. ఆ నలుగురు మరి ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళి నాకు కావాల్సింది తినడానికి, వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు నేనేం తింటా, మరి నాకు స్పూన్తో నేను కంఫర్టబుల్ కాదు. ఎందుకు చూడు అందరు నిన్నే చూస్తున్నారు, స్పూన్ కింద మరి కింద ఫోర్క్ తీసుకో, స్పూన్ తీసుకో, స్టైల్ గా నోట్లో పెట్టుకో, పోవడమే బెటర్. కానీ ఏం చేస్తాను నేను, నీకు రాకుండా మంచిదని చెప్పేసి నేను ఈ నలుగురు అంటే వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ ఆ నలుగురు ఏమనుకుంటున్నారో అనేది వదిలేయాలి. నాకేం కంఫర్టబుల్, నేనేం చేయగలను, సో నేను ఏ పని చేస్తే నేను సంతోషపడతాను, ఏ పని చేస్తే నేను లైఫ్ లో బాగుపడతాను అన్నది మాత్రమే ఇంపార్టెంట్. కానీ ప్రతిసారి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ మన కోసం మనం ఎప్పుడండి బతుకుతాము కదా. ఇప్పుడు మీ అబ్బాయికి డాక్టర్ చదవాలనే లేదు, మీరేం చేశారు, తీసుకెళ్లి MBBS లో ఏదో 1 కోటి రూపాయలు 2 కోట్లు కట్టారు. ఎందుకంటే ఇజ్జత్ కా సవాల్ అన్నట్టు కదా,
ప్రెస్టేజ్ ఇష్యూ అని కట్టారు. అప్పులు చేసా సప్పులు చేసా మీ దగ్గర ఉన్న నగలు పెట్టో ఏదో చేశారు. ఎందుకంటే మీ బాబాయ్ వాళ్ళ అబ్బాయి డాక్టర్, ఏంట్రా మీ అబ్బాయిని డాక్టర్ చదివించలేవా అంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో చదివించారు. వాడు చదువుకున్నాడా? వాడు చదువుకోడు. వాడు ఎంతసేపు క్యాంటీన్ కూర్చున్నాడు. ఫస్ట్ ఇయరే ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే నేను చెప్పానమ్మా నీకు నాకు ఎంబీబీఎస్ ఆడవాళ్ళు ఇష్టం లేదు, నాకు ఇంజనీరింగ్ ఇష్టం, నువ్వు చేర్పించావు, ఆ నలుగురు కోసం చేర్పించావు కాబట్టి నాకు సంబంధం లేదని చెప్తాడు వాడు. ఆ నలుగురి మాటలు ఎప్పుడు పట్టించుకోకూడదండి. ఎప్పుడు పట్టించుకోవాలంటే ఎవరైనా మనను సద్విమర్శ చేసినప్పుడు క్రిటిసైజ్ చేస్తే మనం ఏమన్నా కరెక్ట్ చేసుకోవాలా, మనలో ఏమన్నా తప్పులు ఉన్నాయా, అంటే నేను ఇలా బిహేవ్ చేసినందువల్ల ఆ నలుగురు ఏమన్నా బాధపడ్డారా, ఎస్ నేను తప్పకుండా నేను కరెక్ట్ చేసుకుంటా, ఎందుకంటే నా వల్ల మీరు ఎవరు ఇబ్బంది పడకూడదు. అలాంటప్పుడు మీరు పట్టించుకోవాలి. అంతేగాని పని పాట లేకుండా ఏమండి మీరు ఎందుకండి ఎప్పుడు రోజు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారు, చీర ఎందుకు కట్టుకోరు అంటే నాకు కంఫర్టబుల్ అండి, నేను అందులో నాకు ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు అందులోనే నేను చుడిదార్ వేసుకుంటా. లేదండి ఇది బాగాలేదండి, మీరు రేపటి నుంచి ఇలా కనిపించకుండా అంటే నీ ఇష్టమా నా ఇష్టమా, మళ్ళీ ఏదెవరు మళ్ళీ అదే మళ్ళీ ఆ నలుగురి అంటే. కాబట్టి కొంతమంది ఏంటంటే ఎంతసేపు వచ్చి మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ సొసైటీ పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం పట్టించుకుంటారు. కూర్చున్నా తప్పే, నిల్చున్నా తప్పే, తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే, మీరు మంచిగా ఉన్నా తప్పే, చెడ్డగా ఉన్నా తప్పే. చాలా అమాయకత్వంగా ఉంటే ఏం బతుకుతారండి మీరు ఈ సొసైటీలో, నోర్లేదా మీరు మాట్లాడరా అంటారు. పోనీ ఒక మాట మాట్లాడితే ఏంటి అంత మాత్రం ఓర్చుకోలేవా, వెంటనే చెప్పేస్తావా, ఓర్చుకో, ఉండాలి, బతకాలంటే కొంచెం ఓర్పు ఉండాలి అంటారు. మరి ఏం చేయాలి మరి? కాబట్టి నా సలహా ఏంటంటే నా నలుగురు గురించి మనకు అవసరం లేదు, నా కంఫర్టబుల్ నేనేం చేయదలుచుకున్నాను అనేది నాకు ఒక క్లారిటీ ఉంటే చాలు. ఎంతమంది మాటలని పట్టించుకుంటామండి? మన వల్ల ఒక్కరికి ఇబ్బంది కానంత వరకు మనం ఎప్పటికైనా పట్టించుకోకూడదండి. అలా పట్టించుకున్నామంటే అసలు మనం ఏం చేయలేము. మనకి ఏమి కావాలో మనం మర్చిపోతాం రాదు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం కావాలో నేను మర్చిపోతా. అదే చెప్తున్నా, ఎక్కడికో బయటకు వెళ్తామండి, అయితే నాకేదో నేను ఆర్డర్ ఇచ్చుకుంటా, నాకు కావాలి, నాకేదో ఆరెంజ్ జ్యూస్ కావాలి, నేను ఆర్డర్ ఇచ్చుకుంటా. పక్కన ఏం చేస్తారు, పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ ఏమంటారు, ఆరెంజ్ జ్యూస్ ఏం బాగుంటది, నువ్వు మంచిగా యాపిల్ జ్యూస్ తాగు, నాకు ఇష్టం లేదు యాపిల్ జ్యూస్. ఆ నలుగురు కోసం మీ నలుగురు కోసం నేను తాగి ఇంటికి వెళ్ళి ఏం చేస్తా, తాగిందంటే మొత్తం సింక్లో కక్కుకుంటా, ఎందుకంటే నాకు నచ్చదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే నా కంఫర్టబుల్, నా వీలు ప్రకారమే నేను చేస్తాను. ఎప్పుడు కూడా ఆ నలుగురు గురించి మాటలు అస్సలు పట్టించుకోకదండి. సొసైటీ ఒకటి, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి, చుట్టాలు ఒకటి, ఇంకొకటి ఏంటంటే అయిన వాళ్ళు, వీళ్ళందరూ ఎంతసేపు వచ్చి మనము పాడైపోతే చూడడానికి, బాగుంటే నాలుగు రాళ్లు వేయడానికే ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఎవరి గురించి పట్టించుకోకండి. ఎస్ మీరు పర్ఫెక్టా, మీ వల్ల ఎవరికన్నా ఇబ్బంది అవుతుందా, కరెక్ట్ చేసుకుంటా, ఇబ్బంది లేదా, ఎస్ నా దారిలో నేను వెళ్తా, అంతే. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ.